హైదరాబాద్ లో మూసీ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తో పాటు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ టేకప్ చేయాలని డిసైడ్ చేసింది. అవసరమైన భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ పై లోకల్ పబ్లిక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ప్రభుత్వం ఏ ప్రాంతంలో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపడుతోంది, అక్కడి పబ్లిక్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ లో మూసీ సుందరీకరణతో పాటు ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసీని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా ముందుగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇదే ప్రాంతంలో గాంధీ సరోవర ప్రాజెక్టు కోసం 10 ఎకరాల 34 గుంటల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కు చెందిన సుమారు 7 ఎకరాల భూ సేకరణకు నోటీసులిచ్చారు. టూరిజం వక్ఫ్ బోర్డుతో పాటు పక్కనే ఉన్న దర్గా భూములకు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ అంశంలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు నిర్వహించిన గ్రామ సభల్లో పబ్లిక్ తమ భూములను ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో స్పష్టత లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు డిపిఆర్ లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తరతరాల నుంచి తమ ఆస్తిగా భావిస్తున్న భూముల్ని ఎలా ఇస్తారని అంటున్నారు. ఆ భూమిని ఎలా వాడుతారు అనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా అధికారులు హడావుడి చేయడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు తీయగలుగుతారని తరతరాల నుంచి మా బషీర్ భాయ్ మా నాన్నతో పనిచేసినాడు. 40 సంవత్సరాలు మా కుటుంబం తెలిసిన వాళ్ళు దాని ముందు వాళ్ళ తాతలు ఎప్పుడు కొన్నారో కూడా భూములు కూడా వాళ్ళకి తెలియదు. ఎట్లా మీరు వాట్ రైట్ యూ హ్యావ్ టు టేక్ దర్ ప్రాపర్టీస్? వాళ్ళ పిల్లలకు ఆసరా అవుతుంది బయట బషీర్ భాయ్, వాళ్ళ పిల్లలకు ఆసరా అవుతుందని భూములు కాపాడుకొని పెడితే మీరెవరండి? మూసీ డెవలప్మెంట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టు అంశంలో బండ్లగూడ జాగీర్కు చెందిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఆర్జించిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఇళ్లను ఇప్పుడు కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని రోడ్డు మీద పట్టి గాంధీ బొమ్మని కేవలం బొమ్మని పెట్టాలన్న ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఒక 3,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 3,000 మందిని రోడ్డు మీద పడేసి మీరు గాంధీ బొమ్మని స్టాచ్యూని మీరు పెడదామంటే అందులోని వాళ్ళు అది కరెక్ట్ కాదు, అది ఆమోదయోగ్యం కూడా కాదు. ఇప్పుడు పక్కన మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు, అంత స్మెల్ వస్తుంది, మీరు దాని మీద ఫోకస్ చేయండి కదా. అంతా వదిలేసి లేదు ఉన్న వాళ్ళని పంపించేస్తామంటే అంటే ఇక్కడ రిటైర్మెంట్ హోమ్స్ ఉన్నాయి, ఓల్డ్ ఏజెస్ ఉన్నారు, సింగిల్ మామ్స్ ఉన్నారు, కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఈఎంఐ నడుస్తున్నది ఉంది. అంటే మిడిల్ క్లాస్ లైఫ్స్కి వాల్యూ లేదా? కేంద్ర విహార్ టీచర్స్ ఈ ల్యాండ్స్ కొనుక్కున్న తర్వాత బిల్డర్ దీన్ని డెవలప్ చేసి కమెంట్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులే, అందరూ బ్యాంక్ లోన్లు తీసుకుని కట్టించుకున్నారు. ప్లస్ విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారు, ఎన్ఆర్ఐ వాళ్ళు ఉన్నారు, తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు ఇక్కడ. సో అందరి లోన్లు బ్యాంకులో పెండింగ్లో ఉన్నాయి. మూసీ నది డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యవహారం మొదటి నుంచి తీవ్ర ఆరోపణలకు దారితీస్తోంది. మొదట ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రారంభం నుంచి బాపు ఘాట్ వరకు మూసీ డెవలప్మెంట్ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ కూడా భూసేకరణ విషయంలో పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మూసీ డెవలప్మెంట్పై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.